మన పొలిటీషియన్స్ బహు చక్కగా అబద్ధాలు చెప్పేస్తుంటారండి. మరి ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అవి చూస్తున్నప్పుడు నాకు ఇది అనిపిస్తుంటుందండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అందరూ కూడాను మేము పక్షపాతం లేకుండా పనిచేస్తాము, రాగద్వేషాలకు లోను కాకుండా పనిచేస్తాము, మా దగ్గరున్న సమాచారాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటాం అని దైవసాక్షిగా ప్రమాణం చేశారండి. మరి ఇవన్నీ ఓకే అండి. మరి పక్షపాతం లేకుండా పనిచేస్తామని చెప్తుంటే మరి మన ముఖ్యమంత్రి గారు అలా చెప్పారు. కానీ స్టేజ్ మీద చూస్తే ఇద్దరు మాజీలు కనిపించారండి నాకు. ఆ మాజీల పేర్లేంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కార్యక్రమం చూసిన వాళ్ళందరికీ కూడాను ఆ మాజీలు ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. ఏ పక్షపాతము లేకుండా ఉంటే, ఏ రాగము ప్రేమ అవి లేకుండా ఉంటే మరి వాళ్ళిద్దరు స్టేజ్ మీద ఎందుకు కనిపించారండి? నాకైతే కులపక్షపాతం కనిపిస్తుంది ఇక్కడ. నాకైతే కులం మీద రాగం, అదే ప్రేమ అనురాగం ఇవి కనిపిస్తాయండి. మరి మీకేం కనిపించాయి అనేది మీరు కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేస్తూ అలాగే షేర్ చేస్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.